ఇక్కడ మీరు చూస్తే ఒకరోజు యేసు ప్రభువుని దర్శించడానికి గ్రీసు దేశస్తులు వచ్చారు. గ్రీసు దేశస్తులు వచ్చిన తర్వాత ఫిలిప్పుతో అన్నారు, మేము యేసుని చూడగోరుతున్నామని. ఆమె చెప్దామా? యేసుని చూడగోరుతున్నామని ఫిలిప్పుతో మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఫిలిప్పు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా గ్రీసు దేశస్తులు వచ్చారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. అప్పుడు ఎవరైనా ఏం చెప్తారు? రమ్మంటే రమ్మను, లేకపోతే నాకు కుదరదు, వెళ్ళిపోమను, తర్వాత చూద్దాం, సమయాన్ని బట్టి అంటారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? గోధుమ గింజ భూమిలో పడి చనిపోకపోతే దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఇప్పుడు గోధుమ గింజ ఏం చేయబడాలి? భూమిలో చనిపోవాలి. అప్పటి వరకు ఆయన పరిచర్య ఎక్కడున్నది? యూదులలో మాత్రమే ఉన్నది. ఆయన ఎప్పుడైతే మన సర్వ మానవాళి కోసము ఆయన చనిపోయి పాతి పెట్టబడి ఆ సిలువలో సిలువ వేయబడి ఆయన తిరిగి లెగుస్తున్నాడో అప్పుడు అన్యజనుల వద్దకు సువార్త వ్యాప్తి చెందుతుంది. అందుకే ఆయన మత సువార్త చివరిలో అన్నాడు శిష్యులను పిలిచి, ఇప్పుడు అలానే మీరు, అప్పుడు వద్దన్నాడు ఆయన. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి. చాలామందికి తెలియదు చరిత్ర. ఇంగ్లాండ్ దేశం నుంచి వాళ్ళు వచ్చారండి, మన దేశాన్ని దోచేసుకున్నారండి, అందుకని ఈ క్రైస్తవ్యాన్ని పెట్టారండి. క్రైస్తవ్యము యేసుక్రీస్తు యొక్క ఆయన తిరిగి లేచిన తర్వాత గాయములలో వేలు పెట్టి చూసి నమ్మినటువంటి తోమా తీసుకొచ్చాడు భారతదేశానికి. భారతదేశాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు తెలుసా? భారతదేశంలో ఉన్న మనల్ని ఎంత ప్రేమించాడు తెలుసా? యేసుక్రీస్తు యొక్క శిష్యుడే సువార్తను తీసుకొచ్చాడు ఇక్కడికి. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మరొకసారి మెస్సయ్య సూచనను అన్యులమైన మనకు బాంబే పట్టణానికి మనుషు కుమారుని తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. ప్రవక్త ద్వారా మరలా తిరిగి అదే మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత, హృదయాలను వివేచించేటటువంటి ప్రత్యక్షత, గుడ్డి వారికి కళ్ళిచ్చేటటువంటి ప్రత్యక్షత, మనుష్య కుమారుని యొక్క బయలుపాటు మనల్ని ప్రేమించి భారతదేశానికి ఇచ్చాడు ఆయన. ఎంత ధన్యులు అండి మనం. తన శిష్యుడిని పంపించాడు, ముగింపులో తన వధువును సిద్ధపరిచేటటువంటి మర్మములన్నీ తెరవగలిగినటువంటి ఒక గొప్ప యోధుడైన వర్తమానికుడు విలియం బ్రన్హామ్ని పంపించాడు ఆయన. ఎంత గొప్ప ధన్యులు తెలుసా మనం. కొన్ని ప్రాంతాలకి ఇప్పుడు ఈ 500 పరిచయం ద్వారా సువార్తికులు వెళ్తూ ఉన్నారు, కానీ ప్రవక్తను కూడా పంపించాడు మన ప్రాంతానికి. హల్లెలూయా. తన శిష్యుని పంపించాడు ఆయన.